సమయం మనం చూడలేని, తాకలేని ఒక భావన. కానీ దాని ప్రభావం ప్రతి దానిపై ఉంటుంది. జరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. కానీ జరిగిపోయిన అనుభవాల నుంచి కొత్త పాఠాలను నేర్చుకోవచ్చు. అలాగే జరిగిన కొన్ని చరిత్రల గురించి ఎంతో జ్ఞానాన్ని పొందగలము. అలాంటి ఒక పురాతనమైన దేవాలయము, అక్కడ ఉన్న శిల్పకళా నైపుణ్యాన్ని గురించి తెలుసుకోవడానికి మేము ఈరోజు మా ప్రయాణాన్ని హలబీడుకి వెళ్ళాము. పదండి, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. మీరు మాతో ప్రయాణం చేయండి హలబీడు పాత పట్టణానికి. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల ఈ ఆలయం దెబ్బతింది. దానితో ఈ పట్టణం పాత నివాసం లేదా శిథిలమైన నగరం అని పిలువబడింది. ఈ ఆలయం శివాలయం, శివుడికి అంకితం. పరమశివుణ్ణి ఇక్కడ లింగాకారంలో పూజ చేస్తారు. అదే మనకి ఈ గైడ్ వివరిస్తున్నారు. హలబీడు అంటే పాత పట్టణం అని అర్థం. చరిత్రను చూస్తే దీన్ని ద్వార సముద్రం అని అంటారు. ఆ సమయంలో ఇది హొయసల రాజ్యానికి రాజధాని. హొయసాల వంశం స్థాపకుడు అయిన సాల అనే యోధుడు ఒకసారి సింహంలా ఉన్న పులిని గురువు ఆదేశంతో కొట్టి పడేశాడు. అప్పుడు గురువు హోయ్ సాల అని అరిచాడట. అదే వంశానికి పేరు అయ్యింది. రాజు విష్ణువర్ధన కాలంలో కళలు, శిల్పం, సాహిత్యం అన్నీ చాలా ఎక్కువగా అభిమానించేవారంట. హలబీడుకి అది గర్వకారణం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది శివుడికి అంకితం. మొత్తం దేవాలయం నల్లని గ్రానైట్ రాతితో చెక్కబడి ఉంటుంది. దీన్ని సోప్ స్టోన్ అని కూడా అంటారు. ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి ఒక్క రాయిలోనూ ఒక కళాఖండం ఉంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం నుండి అనేక సన్నివేశాలను ఈ రాతిపై చెక్కబడ్డాయి. ఇలా మొత్తంగా 340 చిత్రాల వరకు ఈ ఆలయంపై చెక్కబడి దాని విశిష్టతను వివరిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్న ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తంగా 108 ఉంటాయి. ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. దేనికి అదే సపరేట్ డిజైన్స్తో ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా, ఇది శివాలయం. ఇక్కడ పరమశివుడిని పూజిస్తారు. మనం నించున్నాం కదా, దీన్ని నాట్య మండపం అంటారు. ఇక్కడ పూర్వం దేవదాసీలు అంటే దేవుడికి అంకితం ఇవ్వబడిన వారు అని అర్థం అని, వారు ఇక్కడ డాన్స్ చేసేవారు అని మనకి ఇక్కడ గైడ్ వివరిస్తూ ఉన్నారు. అలాగే పైన చూసారా డాన్సింగ్ డాల్స్, వీటిని మదనికలు లేదా శిలాఫలికలు అని అంటారట. ఇవి మొత్తంగా 84 ఉండేవట. కానీ బ్రిటిషర్స్ కాలంలో 70 వరకు స్టాచ్యూస్ని తస్కరించి ప్రస్తుతం లండన్ విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచారు అని చెప్తున్నారు. కేవలం ఈ ఆలయం మీద 14 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అని దాని గురించి వివరిస్తున్నారు. అలాగే పైన అసంపూర్తిగా చెక్కబడిన పిల్లర్స్ కూడా ఉన్నాయి, చూసారా? దాని గురించి చెప్తున్నారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని, అప్పటికి దీని నిర్మాణం పూర్తి కాలేదు అని చెప్తున్నారు. పిల్లర్ని చూడండి, ఇది మొత్తం 5 శిలలతో, పంచశిలతో దీన్ని నిర్మించారు. ఒకదానిపైన ఒకటి ఇంబైబ్ చేస్తూ, రొటేట్ చేస్తూ, దాన్ని వాటరీ వీల్ లాగా తిప్పుతూ ఫిక్స్ చేశారంట. దీన్ని కంట్రీ ప్లీటింగ్ అని అంటారు అని మన గైడ్ వివరిస్తున్నారు. సో అప్పట్లో మిషనరీ లేదు కాబట్టి గుర్రాలని, ఏనుగులని ఉపయోగించేవారు అని చెబుతున్నారు. ఇలా మొత్తం 108 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ కూడా రొటేట్ అయ్యేవి అని చెప్తున్నారు. చూడండి ఆ శిల్పకళా నైపుణ్యం. అప్పట్లో వారికి నిజంగా ఆర్కిటెక్చర్ మీద ఎంత పట్టు ఉన్నాయో కదా. కొంచెం ముందుకు వెళ్ళి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. అలా మేము గైడ్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోయాం. చూసారా, ఇక్కడ ఈ పెద్ద శిల్పం ఉంది కదా, ఆ పైన లైట్ వేసి చూపిస్తున్నారు కదా, అదంతా ఏకశిల, ఒకే రాయితో చెక్కారంట. ఆ లోపల నుంచి చూడండి గ్యాప్స్ ఎలా కనిపిస్తున్నాయో. మిషనరీ లేని టైంలో కూడా ఎంత చక్కగా చెక్కారో కదా. ఇక్కడ ఇంకొక విగ్రహాన్ని చూడండి. ఈ లైట్ వేస్తేనే కానీ ఇక్కడ 2 నెక్లెసెస్ ఉన్నాయి అని మనకు అర్థం కావట్లేదు. మన కళ్ళతో చూస్తే కేవలం ఒకే నెక్లెస్ కనిపిస్తుంది. అలాగే ఆ పైన
తోరణంలాగా ఉంది కదా, అదంతా కూడా కేవలం ఒకే ఒక్క రాయితో అలాగే ఈ పైన వరకు చూశారు కదా, ఇక్కడ మొత్తం 40 విగ్రహాలు ఉండేవట. కానీ అప్పట్లో దీనికి సంరక్షణ లేకపోవడం వల్ల కేవలం 4 విగ్రహాలు మాత్రమే మిగిలాయి. ఇలాంటివి 4 విగ్రహాలు మాత్రమే మిగిలాయి అని చెప్పారు. అలాగే ఆలయంలోని ప్రతి రాయి, ప్రతి చోట శిల్పకళా చతురతని మనం చక్కగా చూడొచ్చు. పైకి చూడండి, అక్కడ పరమశివుడు తన అష్టదిక్పాలకులతో ఉన్నారు. అలా పైకి చూస్తే మధ్యలో ఉన్నది పరమశివుడు, అక్కడ ముందుగా ఉన్నది ఇంద్రుడు, అతని వాహనం ఐరావతము, పక్కన అగ్నిదేవుడు, అతని వాహనము, దక్షిణం వైపు యముడు, అతని వాహనము, నైరుతి, పక్కగా పడమర వరుణుడు, వాయువ్యం వాయుదేవుడు, ఉత్తరం కుబేరుడు, ఈశాన్యం ఈశ్వరుడు. ఇంకొంచెం కిందికి చూస్తే అక్కడ మీకు కొన్ని బీమ్స్ పైన శిల్పాలు చెక్కలేకపోయారు. అప్పటికే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇంకో విషయం తెలుసా, ఈ ఆలయం ధ్వంసమయ్యే టైంకి బేలూరులో ఉన్న ఆలయాన్ని పూర్తిగా ఇసుకతో కప్పివేశారట, దాన్ని రక్షించుకోవడానికి కోసం. ఇప్పుడు యునెస్కో హెరిటేజ్ ఆధ్వర్యంలో బేలూరు టెంపుల్, హలబీడు టెంపుల్ అండ్ సోమనాథ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ హొయసలేశ్వర రాజ్యంలో పరిపాలించిన రాజుల చేత నిర్మించబడిన 92 ఆలయాల్లో 3 మాత్రం సజీవంగా ఉన్నాయి. వీటిని యునెస్కోలో పొందుపరిచారు. ఈ టెంపుల్కి ముందర 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అంతఃపురం ఉండేదంట. రాజులు ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యేవారు లోపలికి. ఈ పక్కగా కనిపిస్తుంది చూసారా, దీన్ని ద్వార సముద్రం అంటారంట. ఇది మ్యాన్మేడ్ లేక్ అని చెప్పారు. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేవాళ్ళు. మనం వస్తున్నప్పుడు మనకి విఘ్నేశ్వరుడితో పాటు ఎదురుగా ఇంకొక విగ్రహం కనిపించింది కదా, అదే రాజముద్ర, హొయసలేశ్వర రాజ్యానికి రాజముద్ర. ఇప్పుడు చూడండి, ఈ ఆలయం ఎంట్రన్స్లో మీకు పైన మధ్యలో పరమశివుడు, అటు ఇటు 2 విచిత్రమైన జంతువులు కనిపిస్తుంది. Monkey's eyes, cow's ears, pig's body, lion's legs, and peacock's plumage. Entire thing is garden. ద్వారానికి అటు ఇటుగా ఉన్నవారు నంది, భృంగి. ఈ 2 శిల్పాల హైట్ 9 ఫీట్లు, వెడల్పు 3 ఫీట్లు. ఇక్కడ మీకు చేతులు లేకుండా కనిపిస్తున్నాయి కదా, ఇవి ధ్వంసమయ్యాయి. వీటిని రీఫిక్స్ చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎన్నో కృషి చేశారు, కానీ అది ఫిక్స్ చేయలేకపోయారు అట. అక్కడ ఇదంతా కూడా ఏ విగ్రహమైనా కానీ ఒకే ఒక్క రాయి పైన చక్కగా నైపుణ్యంతో చెక్కారు. ఇలా రండి, ఇలా ముందుకు వెళ్ళి ఇంకా మనం భాగవతం, రామాయణం, భారతంలోని అనేక శిల్పాలను ఈ ఆలయంపై చెక్కారని చెప్పాం కదా, ఇక్కడ ఒక్కొక్క శిల్పాన్ని గురించి కూడా ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నారు. ఆ శిల్పకళా నైపుణ్యాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం కదా. చూడండి, స్వామివారి పాదం మోపగానే మూషికం ఇలా కిందికి పాదం మోపితే ఆయన బరువు తట్టుకోలేక ఆ కింద చూసారా ఎంత డీటెయిల్డ్గా భూమి కిందికి వంగిపోయిందా అన్నట్టుగా చెక్కి చూపించారు అక్కడ మనకి. ఒక్కొక్క చైన్ కానీ ఒక్కొక్క ప్రతి డీటెయిల్ని ఎంతగానో చక్కగా వివరించారు. అలాగే స్వామివారి పక్కనే ఉన్న షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగిన వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చెక్కారు. అలాగే ప్రతి ఒక్క రాయిని ఎంత చక్కగా నైపుణ్యంతో చెక్కారో కదా అని వివరిస్తూ ఉన్నారు. ఇలా ఇంకొంచెం ముందుకు వెళితే దేవి భాగవతంలోని 8వ అధ్యాయంలో దుర్గాదేవి గురించిన రక్తబీజుడిని ఎలా ఓడించి సంహరించారో దాని గురించిన వివరించి ఉన్న ఈ శిల్పాన్ని గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకొంచెం ముందుకు కదిలితే పక్కగా మనకి మహాభారతంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని ఎలా స్వయంవరం చేసుకున్నారో ఆ ఘట్టాన్ని వివరించారు ఎంతో చక్కగా. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తుల గురించి వివరిస్తున్నారు.
GOD, God, Here you can see P1 is Brahma. జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. సామాన్యంగా ఎక్కడైనా విష్ణుమూర్తి మధ్యలో ఉంటారు, కానీ ఇది శివాలయం కాబట్టి శివుణ్ణి మధ్యలో ఉంచారు. ఆ పక్కనే ఉమామహేశ్వరుడు. ఉమా పార్వతీదేవికి మంగూస్ కూడా ఒక వాహనం అని వివరిస్తూ ఉన్నారు. Because this is Shiva temple. So they have given more importance to Shiva. Shiva Parvati called Uma Maheshwara. When Parvati is come, she's happy, she is called Uma. Then the vehicle will be Mangus. When she is angry, she is called Kali or Durga. Then the vehicle will be lion. So she has two vehicles, lion and lion. See here, the first land we have the elephants. And here we have totally 1,248 elephants are around the 1, 2, 4, 8. See, each elephant is different. Elephants stands for stability, for strength. The second we have lions for courage. Third and fifth land, flowers and creepers represent beauty. And horses for speed, stability, courage, beauty and speed. In this slide, we have the stories from Ramayana, Mahabharata, Bhagavata, and this is imaginary animal Makara, and the swan was Brahma's vehicle. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. వాటి గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. అలా పైకి చూడండి. గోవర్ధనగిరిని ఎత్తుకున్న ఆ కృష్ణ విగ్రహాన్ని ఎంత ముగ్ధ మనోహరంగా చిత్రీకరించారో కదా. దగ్గరగా పరికించి చూడండి, ఒక్కొక్క డీటెయిల్ ఎంత చక్కగా చెక్కారు. అక్కడ మంకీస్ వచ్చి ఆ బనానాస్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా మీరు చక్కగా చూడండి ఒక్కసారి. పీకాక్స్, స్నేక్స్, స్క్విరెల్స్, ఇంకా అక్కడ బనానాస్ని చూసారా, ఒక్కొక్క డీటెయిల్డ్ని, ఒక క్యాట్ అలా చక్కగా ఎంతో చక్కగా చెక్కబడ్డాయి. అలాగే సమస్త సృష్టికి మూలాధారమైన ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది కదా అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మనుషులు నించున్నట్టుగా ఉన్నారు. నిజానికి మనకు అక్కడ 6 కాళ్ళు చెక్కాలి, కానీ మనకు కేవలం 4 కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఇక్కడ ఆ విగ్రహాన్ని చూస్తే అక్కడ 2 కాళ్ళు సరిపోతున్నాయి. ఇదే కదా హిందువుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. అందుకే కదా హెరిటేజ్లో దీన్ని యునెస్కో వారు భద్రపరిచారు, ఈ ఆలయాలని పేర్లని చేర్చారు. మనం ఊహించని కూడా ఊహించలేనంత ముగ్ధ మనోహరంగా మన చరిత్రల గురించి, పిల్లలకి తప్పకుండా చెప్పాల్సిన విషయాల గురించి ఎంత చక్కగా వివరించారో కదా. రోజు మనం చెప్పే ఎన్నో కబుర్లను మించి ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి అక్కడ చరిత్ర గురించి, మన కల్చర్ గురించి, మన పురాణాల గురించి ఒక్కొక్కటిగా స్టోరీస్ చెప్తూ ఉంటే అసలు ఒక రోజంతా మనకు సరిపోదండి. నిజంగా పిల్లల కళ్ళల్లో ఎంత ఆశ్చర్యం కదా. ఇంకా ముందుకు వెళ్తూ తెలుసుకున్నా కొద్దీ, ఇంకా తవ్వినా కొద్దీ దొరుకుతుంది బంగారం అన్నట్టుగా ముందుకు వెళ్తున్నా కొద్దీ మనకి ఎన్నెన్నో అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. ఈ ఆలయము 2 ఆలయాలుగా విభజించబడింది. నక్షత్ర మండపం షేప్లో నిర్మించబడింది. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే కనుక నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఎలా హిరణ్యకశిపుణ్ణి సంహరించారో ఆ ఘట్టాన్ని గురించి కూడా పూర్తిగా తెలియజేశారు. ఇక్కడ కృష్ణలీలను గురించి వివరించారు. ఆ పక్కనే శివపార్వతులని చెక్కారు. అటుపక్కగా వెళ్తే నరసింహావతారం గురించి చెక్కారు. ఇక్కడ స్వామివారు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారో చూసారా. నిజంగా చూస్తే భయం వేస్తుంది కదా. ఆ పక్కగానే కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మహిషాసుర మర్దిని మోహిని అవతారంలో శివుడు ఇంకా విష్ణువు ఎలా వచ్చి మహిషాసురుని వధించారో ఆ ఘట్టాన్ని గురించి కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇలా ఒక్కో అడుగుకి ఒక్కో చరిత్ర, ఒక్కో పురాణ గాథ ముందుకు వెళ్తున్నా కొద్దీ
ఇంకా ఏమున్నాయో, ఇంకా ఎన్నెన్ని నిక్షేపమై ఉన్నాయో అన్నట్టుగా ఉంది కదా. ఇదిగోండి, సింగిల్ ప్లాట్ఫామ్ మీద 2 దేవాలయాలను నిర్మించారు. ఒకటి క్వీన్ టెంపుల్ అని, ఒకటి క్వింగ్ టెంపుల్ అని అంటారు. ఈ 2 కూడా నక్షత్ర ఆకారంలో నిర్మించబడ్డాయి. ఈ రెండింటికి కూడా ప్రదక్షిణ చేయడానికి వీలుగా స్పేస్ని ఇవ్వబడి ఉన్నాయి. చూసారా? ఈ 2 ఆలయాలు మహారాజు విష్ణువర్ధన గారికి, ఆయన భార్య శాంతలాదేవికి సమర్పింపబడినాయి. శాస్త్రం ప్రకారం ఈ దేవాలయాలు పూర్తిగా నిర్మింపబడలేదు, కానీ ప్రపంచంలోని అద్భుతమైన కళాఖండాలలో ఇది ఒకటి. And one of the left hand is holding book of palm leaves, which represent material knowledge. And below you can say vehicle swan. Again Narasimha. There is letting the intestines out. Here we have the story of Prahalada. Come this side. That's the Prahalada. So this is Hiranyakashipu. And here is trying to get his own from Prahalada. To the soldiers, snakes, elephants. Then he put on the fire with coal. And then he dropped it from the hill, but here he is meditating. I feel like a Hiranyakashipu asked this and they show Vishnu in the palace pillar. They kicked the palace pillar. Vishnu appeared in the palace pillar, the form of Narasimha. So they carved it in just 2 inches and killing Hiranyakashipu. And here Lakshmi, she is dancing on 3 folds of lotus. Actually, Lakshmi never dances. You can say Lakshmi only in sitting postures or giving one. But here, you can identify Lakshmi with her neck up part. She is only dancing. The center, you can see the drum, or above that drum is the design that looks like paper cutting. That is completely hollow inside. If you push with force, it will be break. It's a very, very big one. Again, Shiva dancing on the demon, Andakasura, the demon of darkness. Thankfully, they made the most beautiful parts higher up, so the and even they attacked this place just to looted the wealth of this city. So see, that time it was wealthy capital city of Hoysalas. And according to our archaeological report, they looted 27 camel loads of gold here to Delhi. So while they were going, they damaged some houses. And the outlet for holy water come out. They do puja, abhishekam by pouring water, milk, coconut to the limit fasting. And this is 18 feet inland terminality. From inside sanctum to your 1 store. Madhumakara Prandala. Still it is working now also. Yeah, they do puja, abhishekam. Not every day, ma'am. Only special days, festival days, and Okay. Mondays. Shivaratri. So here the war scene from Mahabharata. The war between 2 brothers, Karna and Arjuna. Here you can identify Karna with his crow flag and Arjuna with his Hanuman flag. And Arjuna showed the arrows, it get multiplied. 1, 2, 2, 2 to 4 like that. Here Bhima killing Dushasana and pulling out the intestines from the belly of Dushasana and smearing the blood to Draupadi's hair. yeah, because he walked to her that he will kill me. Yes. And here Ganesha dancing. You said you can see the chains. Looks like iron chain. Again Kali, the aspect of Parvati. Here her eyes looks like burning, fangs are came out. She's wearing garland of skulls, which represent creation and destruction. Either side you can see skeletons or drips of them, because she lives in graveyard with these skeletons, where the ego and illusions are burnt. Here, the 5th incarnation of Vishnu called Vamana. Vishnu comes as a dwarf and asking the 3 steps of land from the great demon Mahabali. In the bottom, demon's teacher Shukracharya saying no, not to you, don't you, because he could visualize that Vishnu goes to. వామనావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకి బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానంగా ఇవ్వడం, ఆ చరిత్ర గురించిన శిల్పాలు ఇక్కడ పక్కన చెక్కబడి ఉన్నాయి. స్వామివారు ఎలా 1 అడుగు భూమిపైన, ఇంకొక అడుగు ఆకాశంలోనే, 3వ అడుగు వామనుడి పైన పెట్టి పాతాళానికి ఎలా తొక్కివేశారు అని చెప్తూ ఉన్నారు. అక్కడ చూడండి, ఆకాశం నుండి గంగాదేవి వస్తుంటే అందులో సమస్త జీవరాశులు, చేపలు అండ్ తాబేలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చెక్కి చూపించారు. The main deity of Belu. Channa means handsome.
Keshava Vishnu, Channa Keshava, handsome Vishnu. Sangadi has two wives, Usha and Chari. Day and night. Apparently she cloned her history. Look at this man. Looks like an Egyptian. An European barrister, but he is an Indian monk, the 12th century Jain monk. Looks like British judge also. But Britishers came to our India after 16th century. Temple built in 12th century. Even today the British judges used to wear weekend open coat like this. You can see the coat collars also. It means the British judges might have copied from. From this one, look at this drummer keeping fingers between drum and the strings. Even the strings looks like plastic rope. One nylon rope, but that is carved in stone. There the war between Krishna and Indra. ఈ ఘట్టం పారిజాతాపహరణం. శ్రీకృష్ణుడు ఇంద్రుడి దగ్గర ఉన్న పారిజాతాన్ని అపహరించి తీసుకొచ్చే సన్నివేశం గురించి వివరించి చెప్పారు. So Indra chasing Krishna and his vehicle Airavata, white elephant. Look at the beautiful running movements of Airavata. See, ears are fluttering, legs are bent, the tail has gone up. The back leg is also like it's folding. Yes. And look at the second rider. She has bounced up. She's not on the elephant. She's in the hair. Look at that anxiety on the face. She feared that she might fall off the elephant. So she is asking her husband to go slowly. Look at this drummer keeping fingers between drum and the strings. Even that the strings looks like plastic rope. Nylon. Here a lady dancing Bharatanatyam, a combination of mood, melody and rhythm. While dancing, she's bending her foot. Here you can see the lines on her foot. So the wrinkle on her foot. Look at the facial expressions. Eyebrows are gone up. And look at that arrogance even in the eyes. She's very proud of her beauty. She's not only beautiful, and also good dancer. And remember, the carver who carved this is not only a carver, but also a good dancer. Otherwise, you cannot carve like this. Again, Channa Keshava. In Ramayana, when Ravana kidnapped Sita, Rama and Lakshmana crying for Sita and thinking how to get Sita back. And Hanuman bringing the ornaments. ఇక్కడి సన్నివేశాలు సీతను అపహరించిన తర్వాత రావణాసురుడి దగ్గర నుంచి శ్రీరామచంద్రమూర్తి సీతను ఎలా తీసుకువచ్చారో అనే సన్నివేశాల గురించి వివరించి ఉంది. Shankara, Narayana, Hari, Hara, of Shiva and of Vishnu. We can identify Shiva with his trident, drum, rosary, and his vehicle Nandi. Vishnu with his mace, conch shell, and disc. It means names are different, but God is only one. Here in Ramayana, Rama killing ఈ సన్నివేశం రామాయణంలోని వాలి సుగ్రీవుల యుద్ధం గురించి వివరింపబడింది. Surya that nobody could defeat him directly. If anybody appeared, he had the ability to acquire the half of the power of his rivals. That's why Rama hiding behind 7 palm trees and killing one. Here Rama giving ring to Hanuman to identify Sita. While she was in Ashokavana. In 12th century, the musicians used to wear dresses like this. It looks like midi skirt and see Bermuda shorts. The 12th century dresses are today's world over fashion. Again, Narasimha, Shiva, one of the forms of Shiva, who is in nude or naked. Here is holding a wheel that looks like gear of bicycle. But remember, bicycle was not invented before 12th century. But that is as it is, it represents the time. It's a time wheel, Kala Chakra. Time is always running and moving. We cannot stop the time. You can see the paint is still remaining. Whole temple was painted with the terracotta. But due to weather, it has lost the paint. That's the 12th century color, 900 years old. 100 years. In the corner, a lady is wearing a sari. And below, monkey has come and pulling the sari, called monkey business. She's trying to break the branch of the tree to reach monkey. While doing so, you can see the gap between heel and slipper. She raised her foot to reach him. Another Narasimha statue in this temple. We have 14 Narasimha statues gets replaced one foot. Because Narasimha was the family god of Hoysalas. That's why the king Vishnu was going to build Vishnu temple. హోయసలేశ్వరులు But it was built లక్ష్మీ by his minister. నరసింహస్వామిని ఆరాధించేవారంట. అందుకే ఈ గుడి మీద మొత్తంగా 40 విగ్రహాలు
నరసింహస్వామివి చెక్కబడి ఉన్నాయి. from Mahabharata. So now ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఇది మనకి మహాభారతంలోని పద్మవ్యూహం గురించి చిత్రీకరించబడిన శిల్పం. అది చూడండి ఎంత గజిబిజిగా ఉందో. అది చెక్కడానికి ఆ శిల్పికి ఎంత సమయం పట్టిందో కదా. పద్మవ్యూహాన్ని ఛేదించగలగడం ఓన్లీ కృష్ణుడికి, అర్జునుడికి మరియు ద్రోణాచార్యులకి మాత్రమే ఉన్నారు. కానీ అభిమన్యుడు వెళ్ళి పద్మవ్యూహంలో చిక్కుకొని తన ప్రాణాలని కోల్పోతారు. ఆ ఘట్టం గురించే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే పాండవులలో అతి శక్తివంతుడైన భీముని గురించి ఉన్న శిల్పాలు ఉన్నాయి. ఒక భీముడు 1000 ఏనుగుల బలం కలిగి ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనంగా ఉన్న శిల్పం ఇది. ఏనుగులన్నీ చంపేసిన తర్వాత ఒక గుట్టగా పేరిస్తే ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. చూడండి, మనకి అక్కడ లెఫ్ట్ సైడ్ ఏనుగులన్నీ ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉన్నాయి. యుద్ధంలో భీముడు ఏనుగులని ఒకదాన్నొకటి సంహరించిన తర్వాత ఇలా ఆకాశంలోకి విసిరివేస్తున్నారు. అతని బలం గురించి వివరిస్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఆలయంలో అత్యంత అద్భుతమైన శిల్పమైన లక్ష్మీనారాయణ విగ్రహం మనకి ఎడమవైపుగా ఉంది. ఇక్కడ చూడండి, మీకు రాకెట్ గురించి వివరిస్తూ ఉన్నారు. And why these elephants are going like this and like this different? Here it is going like this. some sculptor carving from this way, someone carving from that way. Okay. That was from like that and this is from like. ఇక్కడ చూడు, కదా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ ఉంది. Lifting Kailash mountain to obtain Atmalinga. He performed penance 100 years to get Atmalinga for his mother, but Shiva didn't appear. So Ravana became very angry, lifted the entire Kailash mountain. Because that is the abode of Shiva and Parvati. Shiva రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందే సన్నివేశం. the strength of Ravana and break the ego of Ravana. Because of no weight of Shiva, both the legs of Ravana are stretching. Faces agreement is struggling to lift the mountain. Shiva Parvati sitting on a Nandi. Nandi looks like very, very angry. See, eyes looks like burning like this when time has gone up. And do you know why it is angry? Because Nandi is only for Shiva, not for Parvati. Oh yes. Because of double riding. It's very angry. You know that Parvati has 2 vehicles, lion and mongoose. Ashtabhuja Natya Ganesh, 8 hands Ganesh dancing. While dancing, both the bells of Ganesh are swinging. అష్టభుజ He has only గణేశ. bells of 3/4 on his stomach. It means he has not married. He's a bachelor. After getting married, it becomes double, 6. So among 18 Puranas, 17 Puranas says Ganesha has not married. But only one Purana, Shiva Purana, says Ganesha has married. And he got 2 wives, Riddhi, Siddhi, wisdom and knowledge. And also 2 children, Shiv, love. Again we call it is Brahma, the creator, Shiva, the destroyer, Vishnu, the operator, Saraswati, goddess of education, Nagaraj, king of cobra. Again Shiva, and the last one is Lakshmi, the Vaishnav. Come here. In 20th century, the musicians, soldiers used to wear helmets. See, that looks like bike helmets. They're American astronauts. And look at this man, looks like a Sikh wearing turban and long beard. That's a museum, but today's weekly of the museum. The right side there is restrooms and drinking water facilities. Come this way. This is the second entrance. And the eastern part of this temple. Here you can see 11 panels or lines. పిల్లలు తమకు వచ్చిన డౌట్స్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. Samudra Manthan, churning of the Milky Ocean, imaginary animal సముద్ర మదనం swan birds, Brahma's గురించి waiter. కూడా ఇక్కడ Some ఒక Brahmas ఘట్టాన్ని dances, some చెక్కబడి ఉంది. musicians, కానీ and అది half ventilation. ధ్వంసం Some చేయబడి like ఉన్నాయి. that. దానిపైన ఉన్న తలలు నరికివేశారు. సో అవి కనిపించట్లేవు. కానీ ఇది సముద్ర మదనం గురించి ఉంది. క్షీర And సామగర was this snake as మదనం. a churning rope. And when they were churning, because of no support, the mountain started to sinking into the water. Then Vishnu took the form of turtle and lifted the mountain up. Ultimately, they got nectar. Here we have an example that how they have constructed the temple and how they have started the work. They brought plain stones and made them into pieces and fixed here. See, here to here single piece of stone.
You can see planes come here. Then they started the work like this. This is the first stage, second, third, and this is the final stage. They would work on this part up to here because they could reach easily. But the top ones, the ceilings are made somewhere, brought here, and fixed like interlocking system. They carved bottom stone like this and fixed upper stone like this. Nothing used as bonding material. Because you know that time there were no cement or not bonding material, so they used only iron to join two pieces. So the whole temple can be dismantled. And in India, we have so many bull carvings or Nandi carvings, but the Department of Archaeology recognized only 7 according to their height and sizes. The first one is at Lepakshi in Andhra Pradesh. The second one, Tanjavur at Tamil Nadu, Brihadeshwara Temple. Third one, Chamundi Hills at Mysore. The fourth one, Bull Temple, Bangalore. Fifth one, again Rameshwaram in Tamil Nadu. That is the sixth one. Come this side. This is the second one. ఇక్కడ నంది విగ్రహాన్ని చూడండి. ఆకారంలో ఇది 7వ స్థానాన్ని పొందింది, కానీ బ్యూటిఫికేషన్లో మాత్రం దీనికి అగ్రస్థానం ఉంటుంది అని చెప్తున్నారు ఈ గైడ్. నిజంగానే చూసారా మెడలో ఆ స్కల్ప్చర్ ఎలా చెక్కారో, ఆ పెద్ద భారీ విగ్రహం ఎలా ఉంది అని మనకు వివరిస్తూ ఉన్నారు. Polished like a mirror when we get reflection. That's a 12th century polish, 900 years old polish. So the Nandi ranked first for beautification. And right. So here the second temple for the queen. This is second temple. Chandaleshwara. Same. So same doorkeepers Nandi bringing. And here in the seating center Shiva, Brahma, Vishnu, Ganesha, Lakshmi, Saraswati, Kartikeya and some musicians. So these are ceilings they carved somewhere, brought here and fixed like interlocking system. In those days, people used to give donations, the forms of money, all that. Those donors' names have been written here. And this is in Old Kannada. Looks like Telugu, but Old Kannada, the official language of Karnataka. So I told you, temple was attacked by the Muslims when the inside work was going on. So work is off done in inside. And behind that second Nandi, we have small Sangha temple is there. And if you have some more time, you can visit all the 2 temples, Jain temple and Kedareshwara, just half a kilometer from the main road. And both are 12th century temples. Kedareshwara is like this, but very smaller in size. In Jain temple, we have not wall carvings. At this temple, we have only polished pillars and we get reflection. But to see that reflection, you miss it. Okay, with this, I conclude my guide service. I hope you enjoy. That is true, right? No, you cannot. ఇక్కడితో గైడ్తో మా ప్రయాణం ముగిసింది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు గైడ్స్ ఉంటారు. మనం వాళ్ళని అడిగితే హిందీ లేదా ఇంగ్లీష్ లేదా కన్నడ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మనం ముందుగా వచ్చిన శివాలయంలోకి వచ్చాము. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయన్నాం కదా, ఒకటి కింగ్ టెంపుల్, ఒకటి క్వీన్ టెంపుల్ అని. ఇది కింగ్ టెంపుల్. ఇక్కడ 2 చోట్ల కూడా పరమశివుడిని లింగాకారంలోనే పూజిస్తారు. వేలూరులో మనకి చెన్నకేశవ స్వామి విష్ణు ఆలయం ఉంటుంది. ఇక్కడ హలబీడులో మనకి శివాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని వేలూరులోని ఆలయానికి పోటీగా నిర్మించారు. శైవ భక్తులు అని కూడా ఒక నానుడి. ఈ శిల్పకళా నైపుణ్యం గురించి ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఇలా దైవ దర్శనాన్ని చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ స్వామివారి దర్శనం కళ్ళ నిండా చూస్తూ ఇక్కడ గురించిన ప్రతి అడుగులోనూ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి వీలైనంతగా నేర్చుకొని ముందుకు సాగుతూ వెళ్ళిపోయాము. ఈరోజు మా ఈ ప్రయాణం ఎంతో చక్కగా సాగింది. పిల్లలతో పాటు ఒక తెలియని చరిత్రలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. వారు ప్రతి అడుగులోని మన పురాణాల గురించి ఎన్నో కథలను, విశేషాలను నేర్చుకున్నారు. ఇదే కదా మనకు కావాల్సింది. చుట్టూ ఉన్న శిల్పాలను మనొక్కసారి తనివి తీరా చూస్తూ అలా ముందుకు సాగిపోయాము. పచ్చని చెట్లు, కొబ్బరి తోటల నడుమ
ద్వార సముద్రం ఎంతో అందంగా అనిపించింది. అక్కడ కొన్ని అందమైన పిక్చర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత బేలూరుకి మేము ప్రయాణమయ్యాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ బేలూరు వీడియోలో కలుసుకుందాము. అక్కడి చరిత్ర గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఉంటాం మరి. బాయ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.